నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా సురక్షితముగా నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఓ చక్కటి ఆశీర్వాదకరమైన మాటని మనం చదువుదాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ప్రియులారా చూడండి, మనం ఏదైతే ఆశిస్తామో, ఏదైతే కోరుకుంటామో ఆ దీవెననే సమృద్ధిగా ప్రభు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. మనం ఏనాడు ప్రభు దగ్గరికి వెళ్ళినా మనం కోరుకునేది ఇవే. మనము, మన పిల్లలు, మన సంతతి, మనకు కలిగిన స్వాస్థ్యం వర్ధిల్లాలని, దీవించబడాలని, ఫలించాలని, వృద్ధి చెందాలని ప్రార్థిస్తాము, అర్జిస్తాము, ప్రభు పాదాల దగ్గర కన్నీరు కారుస్తాము. అయితే దేవుడు మన గర్భఫలము, భూఫలము ఇవన్నీ దీవెనిస్తానన్నప్పుడు ప్రియ సహోదరులారా, మనం తీసుకునవలసిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయనేది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే చూడండి, మనం ఈరోజున సమాజంలో కూడా కొన్ని షాపింగ్ మాల్స్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆఫర్లు ఉంటాయి. మీకు ఇది కొంటే అది ఆఫర్, అది కొంటే ఇది ఆఫర్ అని మనకు బహుమతులు అందచేస్తుంటారు, ఆఫర్స్ ఇస్తుంటారు, రాయితీ కల్పిస్తుంటారు. కానీ ఆ చివరిలో మనం చూస్తే షరతులు వర్తిస్తాయి అనే మాట కూడా రాసి పెడతారండి. అసలు కీలకం అక్కడే ఉంది, మనం దాన్ని చూడము.
కానీ ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు మీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, మేకల్ని, మందల్ని అన్నింటినీ కూడా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటూ దీనికి సంబంధించిన షరతులు ఈ వాక్యానికి ముందే తెలియపరిచాడండి. మనం ఈ షాపింగ్ మాల్స్లో ఇలాంటి కొట్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ షరతులను ఎక్కడో కనబడకుండా రాస్తారు, షరతులు వర్తిస్తాయి అని. కానీ ప్రభు అలాగా ఆయన మభ్యపెట్టేవాడు కాదు. ఈ ఆశీర్వాదాలకి ముందుగానే చెప్పేశాడు, మీకు ఎప్పుడు ఇలాంటి దీవెన కలుగుతుంది, మీ భూఫలము, మీ గర్భఫలము ఎప్పుడు వర్ధిల్లుతుంది, దీవించబడతారు అనేది ముందుగానే ఈ షరతుల్ని ఆయన తెలియపరిచాడు. ఇది 4వ వాక్యంలో మనం చదివాం కదా. ఇప్పుడు 2వ వాక్యానికి మనం వెళితే అక్కడ కీలకం అక్కడుందండి. నేను చదువుతాను ఆ మాటలు చూడండి. ఈ 2వ వాక్యంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూసారండి, ఇది మనం నేర్చుకోవలసిన కీలకమైనటువంటి పాత్ర. ఎప్పుడు ఈ దీవెనలు మన మీదకి వస్తాయంటే ఇక్కడ మనం గమనించేది, నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల. ఆయన మాట వినాలి. దానికి ఆఫర్ ఏంటంటే నీ సంతతి దీవించబడుతుంది, నీ భూఫలము ఆశీర్వదించబడుతుంది, నీ దుఃఖటెద్దులు దీవించబడతాయి. ఇంకా మనం ఆశీర్వాదాల గురించి చదివాం కదా. నీ గొర్రెలు, నీ మేక మందలు అన్నీ దీవించబడతాయి. కీలకమైనది ఏంటంటే ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనం వినకుండా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఉన్నతంగా చూడు, నా పిల్లల్ని ఉన్నతంగా ఆశీర్వదించు, నాకంటే గనులై ఉండేటట్లు ప్రభువా సహాయం చేయి, మనం చేసే ఈ ప్రార్థనలన్నీ చాలా మనం అవివేకంగా చేస్తున్నాము అనేది మనం గుర్తించాలి. మనం ఆయన మాట వినిన వారమే అయితే తద్వారా వచ్చే ఏ ఆశీర్వాదం మనం దాటిపోదండి. దాని వలన కలిగే దీవెన మనల్ని ఎప్పుడు దూరంగా ఉంచదు. కీర్తనకారుడు దావీదు చెప్పాడు కదా, కృప క్షేమాలు నా వెంట వస్తున్నాయని. అలాగే వెంటే వస్తాయి, వెంటే ఉంటాయి, వెంటే మనల్ని సాక్షిగా మలుస్తాయి. ఎప్పుడు అంటే ఆయన మాట మనం వినాలి. మనమేమో అధికారుల మాట వింటాము, వైద్యుల మాట వింటాము, మనకు నచ్చి మెచ్చిన వాళ్ళ మాట వింటాము. దీవెనలు కలిగించే దేవుని మాట మాత్రం మనం వినము. మనకు చాలా ఎక్కసంగా ఉంటుంది దేవుని మాటలు వినడం అనేది. ఎవరైతే ఆ మాటను వినగలుగుతారో నా ప్రియమైన సహోదరులారా, వారికి ఈ దీవెనలు కలుగుతాయి. అయితే ఇంకొక విశేషమైనటువంటి అనుభవం ఏంటంటే ఇక్కడ మీరు అడుగుతారేమో, అయ్యా దేవుని మాట వినకుండానే ఉన్నామా, దేవుని మాట వినకుండానే భక్తి చేస్తున్నామా, దేవుని మాట వినకుండానే ప్రభు దగ్గరకు వచ్చామా? ఇలాంటి ప్రశ్నలన్నీ మన మనసులో చెలరేగుతాయి. ఎందుకంటే ఇలాగ మాట్లాడతారు ఏంటండి వీళ్ళు, దేవుని మాట వినకుండా ఎవరి మాట వింటామేంటి అనే ప్రశ్న వెంటనే మీ మనసులో లేచి నిలబడుతుంది, మిమ్మల్ని పురుకొల్పుతుంది. ఏమి నువ్వు తక్కువ భక్తి చేసావా, నువ్వు తక్కువ కానికిచ్చావా, తక్కువ ప్రయాసపడ్డావా, ఏంటి మౌనంగా ఉంటావేంటి నువ్వు అన్నట్లుగా మన మనసులో ఈ మాట మనల్ని రెచ్చగొడుతుంది. అయితే ఒక మాట చెప్తాను వినండి. వింటున్నాంలే కానీ ఎలా వింటున్నాము, ఎలా వింటున్నామండి ఆయన మాట? నేను చెప్పడం కాదులే కానీ దేవుని వాక్యం దగ్గరకు వద్దాం. ఎలా వినాలి ఆయన మాటని అని గనక దేవుని వాక్యం దగ్గరకు వస్తే చక్కటి అనుభవం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చదివినప్పుడు ఎలా వినాలో అక్కడ రాయబడింది. చదువుతాను ఆ మాటని. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూసారండి, మీకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను నేను. ఇక్కడ మనం గమనిస్తే మీరు సమ్మతించి వినాలి నా మాట. వినడం కాదు సుమా, అందరూ వింటున్నారు, అందరూ వింటాము. ఆదివారం వెళ్తే సగం నోట్బుక్ రాసేస్తాం, మన ఇంట్లో డైరీలు పేర్చి పెట్టేస్తాం. ఇంక నేను చెప్తే మీరు బాధపడతారులే కానీ ఇంటికి, ఒంటికి, కంటికి, ఇంకా కంచాలకి, మంచాలకి అన్నిటికీ వాక్యమే. కానీ సమ్మతించే వాళ్ళు ఎంతమంది వాక్యాన్ని? ఏమంటే
వాక్యం అలాగే చెప్తుంటుందిలేండి. అలాగే చేయాలంటే ఎలా కుదురుతుంది, అలాగే బ్రతకాలంటే ఎలా కుదురుతుంది? ఉప్పు కారం తినేవాళ్ళమైతే ఇదిగో ఇది మన నోట వచ్చే మాట. రేడియోలో వాక్యమే, టీవీల్లో వాక్యమే, సెల్ ఫోన్లో వాక్యమే. ఈరోజు వాక్యం లేని చోటు ఎక్కడుంది? కానీ ఆ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని సమ్మతించి అంగీకరించే వాళ్ళు ఎంతమంది? సమ్మతిస్తున్నామా ఆ వాక్యానికి? వాక్యం ఎలా చెప్తుంది, మనం అలాగే చేయాలి అని తీర్మానం ఎంతమంది తీసుకుంటున్నారు? 2 గంటలు ప్రసంగం వింటారు, ఆఖరిలో 5 నిమిషాలు ప్రార్థన చేసుకోమంటే బైబిల్ సంఖ్యలో పెట్టుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. 1.5 గంట సేపు దైవజనుడు గుండెలు పగిలేటట్లు కేకలేసి చెప్పే వాక్యాన్ని వింటాము, మాస్టర్ గారికి పాస్టర్ గారికి మార్కులు వేసేస్తాము, ఆ తర్వాత అడ్రస్ లేకుండా మీ అడ్రస్కి వెళ్ళిపోతాము. ఏదో అర్జెంటుగా ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చిందండి, ఇప్పుడే నేను వెళ్ళి అక్కడ వాలిపోవాలండి అన్నట్లుగా వెళ్ళిపోతాం. అరే, చెప్పిన వాక్యం ఎలా ఉంది? నేను ఇలాగే చేస్తాను ప్రభువా, అలాగే నేను నడుస్తానయ్యా, అలాగే నీ మాట ప్రకారమే చేస్తానయ్యా అని తీర్మానం చేసేవాళ్ళు ఎక్కడ? అని తీర్మానాలు ఎక్కడ? నా ప్రియమైన సహోదరులారా, సమ్మతించి ఆయన మాట వినాలట. ఆయన పలికినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు సమ్మతించాలి. ప్రభు అలాగే నువ్వు చెప్పినట్టు. మీరు పేతురు వలలు కడుక్కుంటున్నాడు, తెల్లవారుతుంది, ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నా చేపలు పట్టారా? చూడండి, పేతురు అక్కడ ఏమి ప్రభుకు దాచిపెట్టలేదు. ఏమైనా సంపాదించారా? ఏమైనా మీరు వలలో ప్రయాసపడ్డారు కదా, ఏమన్నా చేపలు పట్టారా అన్నప్పుడు మనమైతే ఏమంటాం? ముక్కు మొహం తెలియని వాళ్ళు ఒకరు వచ్చి ఏమన్నా సంపాదించారా అంటే ఏమంటామండి? ఏమీ లేకపోయినా బిల్డప్ ఇచ్చేస్తాం. సంపాదించకుండా ఎందుకుంటామండి? అంత చేతగాని వాళ్ళు అనుకున్నామేంటి? అది సంపాదించాము, ఇది సంపాదించాము, అంతుంది ఇంతుంది అని ఎంతో చెప్పేస్తాం. మరి పేతురు కూడా ఆ రోజున ఈయన ఎవరో ముక్కు ముఖం తెలియనని వచ్చి అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయన గనక ఏం పట్టలేదండి అని అంటే ఈడొట్టి చేతగానోడు ఉన్నట్టున్నాడు అనుకుంటాడేమోనని, పర్లేదండి అని సమాధానం చెప్పొచ్చు కదా. పర్లేదు కాదు బ్రదర్, ఏమైనా సంపాదించారా లేదా, ఏమైనా పడ్డాయా లేవా అన్నప్పుడు పర్లేదండి, పర్లేదు. ఎందుకంటే మనకు వాళ్ళ దగ్గర పరువు పోతుంది కదా, విలువ పోతుంది కదా, అలా చెప్పొచ్చు కదా. కానీ పేతురు అలా చెప్పలేదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు, కొండ బద్దలు చేసినట్టు. అయ్యా, మేము రాత్రంతా శ్రమ పడ్డాము, ఏమీ దొరకలేదు బాబు. ఆయన ఏమన్నా అనుకోనివ్వండి, చేతగానోడు నెట్టున్నాడు అనుకుంటాడా, లేకపోతే సోమరోడు నెట్టున్నాడు ఇతను అనుకుంటాడా, మరోలా ఏమన్నా అనుకొని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాడు. బాబు, మేము రాత్రంతా శ్రమ పడ్డాము, ఏమీ దొరకలేదు. ఈ యథార్థమైన హృదయాన్ని చూశాడు దేవుడు. వెంటనే అన్నాడు, ఇప్పుడు మీరు వల వేయండి అంటే ఆయనకు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ పగలు చేపలు పడవు కదా. మళ్ళీ ఆలోచించాడు, ఇప్పుడు నేను ప్రయాసపడ్డాను, ఏమి దొరకలేదు, మరి ఆయన ఏందో వల వేయమంటున్నాడు, లోబడితే ఏమైంది, సమ్మతిస్తే ఏమైంది? ఇప్పుడు వెంటనే పేతురు అన్నాడు, అయ్యా, నీ మాట చొప్పున వల వేస్తాను. దీవెన కలగలేదా? ఆశీర్వాదం రాలేదా? అతని బ్రతుకులో ఒక అద్భుతం జరగలేదా? మరి ఈరోజు మన బ్రతుకుల్లో ఎందుకు అద్భుతం జరగట్లే? మనం అంగీకరించము. మాకు చాలా నైపుణ్యత ఉందండి, మాకు చాలా అనుభవం ఉందండి, అసలు ఈ టైంలో చేపలు పడడం ఏంటండి, ఈ వయసులో ఉద్యోగం రావడం ఏంటండి, ఈ వయసులో పిల్లలు పుట్టడం ఏంటండి, ఇప్పుడు అద్భుతం జరగడం ఏంటండి, మాకు చాలా తెలుసు బాబు ఇలాంటివన్నీ. నేను చాలా కూడికలకు వెళ్ళాము, చాలా సభలు పెట్టించాము, చాలామంది దైవజనులు మా ఇంటికి వచ్చి పోతుంటారు, మాకు బైబిల్ అంత కంఠపాఠం బాబా, ఇది జరగదా? ఇది జరగదు. మాకు తెలుసండి. మనకుండే ధీటైన సమాధానం ఇట్లా ఉంటుంది. మనకు ఎంత తెలిసినా ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటను సమ్మతించాలి అనే విధేయత ఎందరికి ఉంటుందో వానికి ఈ దీవెనలన్నీ కలుగుతాయి, వానికి ఆశీర్వాదాలన్నీ వస్తాయి. మరి ఆ ఆశీర్వాదానికి ఎవరు యోగ్యులు, ఎవరండి అర్హులు? దేవుని చెప్పిన మాటని అలాగే అక్షరాలు అంగీకరించి ప్రభు చేస్తాడు, ప్రభు ఇస్తాడు, ప్రభు వస్తాడు కనుక మనం సందేహించాల్సిన అవసరం లేదు అని సమ్మతిస్తున్నామా? తల్లి అయిన హన్నా చూడండి,
ఆమెకి దైవజనుడు ఒక మాట చెప్పగానే ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసిందంట. ఇంకా ఏమీ ఆమెకి ఆనవాళ్ళు కానీ సూచనలు కానీ లేవు. అయినప్పటికీ కూడా దైవజనుడు ఆనాడు ఆ మాట అన్నాడు. ఆ మాట విన్న క్షణానే ఆమె విశ్వసించి అంగీకరించి సమ్మతించేసింది. ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసింది, సంతోషంగా సాగి వెళ్ళింది. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. మనకు ఆనవాళ్ళు కావాలి, ఆధారాలు కావాలి, ఎంతో అంత ఆధార్ కార్డు కూడా కావాలి. అప్పుడు కానీ మనం నమ్మం. ఏముండి మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటండి అంటాడు. మరి చింతకాయ రాలకపోతే మంత్రం ఎందుకు? ఆ మంత్రం వేస్తే చింతకాయ రాలకపోతే ఇంక మంత్రం అని ఎందుకంటారు దాన్ని? ఎట్లా రాలుతాయండి అంటాడు. మరి ఎట్లా రాలుతాయన అనేవాడికి మంత్రం ఎందుకు? ఏమంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఆరిపోకుండా ఉంటుందా? మరి ఆరిపోకుండా ఉంటేనే కదా దేవుడు. ఆరిపోయే దేవుడు ఎందుకు? ఇవన్నీ అనర్థాలైన అవిశ్వాసపు మాటలండి. ఎవరైతే ఆయన మాటని సమ్మతించి వింటారో, ప్రియమైన సహోదరులరా, కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది. తల్లి అయిన మరియమ్మ తల్లి ఏం చెప్పింది? అయ్యా, ఇవన్నీ పక్కన పెట్టి ఆయన మీతో ఏం చెప్తాడు అది చేయండి స్వామి. ఆయన మీతో ఏం చెప్తాడు అది చేయండి. ఆయన చెప్పింది వినండి. ఒక అద్భుతం జరుగుతుంది. మీ కన్నీళ్లు తొలుగుతాయి. కళదెప్పిన ఈ కళ్యాణంలో కాస్త మెరుగు కలుగుతుంది, అద్భుతం జరుగుతుంది. ఆయన చెప్పింది వినండి చాలు. ఇంక ఎన్నెందుకు? అది చేయమంటావా, ఇది చేయమంటావా, అక్కడికి ఎన్నెందుకు నాయన? ఆయన చెప్పింది చేయండి. అదే ఆశీర్వాదం అండి. మీకు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. ఎలా మనం వినాలి ఆయన మాట అంటే, మీరు యెషయా గ్రంథంలోనే 66వ అధ్యాయం 2వ వాక్యం చదువుతాను. 66వ అధ్యాయం 2వ వాక్యంలో, అవన్నీ నీ హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇక్కడ చూడండి, నా మాట విని వణుకుచుండునో. ఏది చలిబుట్టి కాదు, భయపడి. ఆయన మాట ఎలా వినాలి అని అంటే గడగడగడ వణుకుచు వినాలంట. అంటే భయముతో వినాలంట ఆయన మాటని. అప్పుడు ఈ దీవెనలన్నీ వానికి ప్రాప్తిస్తాయి. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కిటెద్దులు, నీ మేకలు, నీ గొర్రెలు, నీ మందలు అన్నీ దీవించబడతాయి, ఆశీర్వదించబడతాం. ఎప్పుడు ఆయన మాటని భయముతో వినాలంట, వణుకుతో వినాలంట. నా ప్రియులారా, దేవుని మాట మీద మనకి ఎంత భయం ఉంది, ఎంతగా మనం భయపడుతున్నాం దేవుని మాటకి. వాక్యం వినేటప్పుడు సెల్ ఫోన్తో చాటింగ్ చేసుకుంటూ వింటున్నామా? దేవుని మాటలు వినేటప్పుడు కాడు చాపుకొని నిర్లక్ష్య స్వభావంతో వింటున్నామా? దేవుని మాట వినేటప్పుడు ఏదో పరధ్యాసతో వాక్యానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వకుండా వింటున్నామా? ఎలా వింటున్నాము? ఆయన మాట విన్నప్పుడు గడగడగడ వణుకుతున్నామా? ప్రకటన గ్రంథంలో పద్మాసు దీవులో ఉన్న దైవజనుడైన యోహాను చూడండి, చచ్చిన వాడి వల్ల నేను పడిపోయాను అన్నాడు. అమ్మో, అంత భయం. అబ్రహాము చూడండి, విజ్ఞాపన చేసేటప్పుడు, అయ్యా ఒక్క మాట మాట్లాడినా, సాహసించి ఇంకొక్క మాట మాట్లాడినా, తెగించి ఇంకొక్క మాట. ఏంటి అంత భయం ఏంటి? నీ స్నేహితుడు కదా, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాచేదనా అన్నాడు కదా ప్రభువు. మరి ఆ స్నేహితుడు అని చెప్పిన ప్రభుతో మాట్లాడడంలో ఎందుకు నీకు అంత భయం? అది యెహోవా వాక్, అది దేవుని మాట. దేవుని మాట వినేటప్పుడు ఆ భయము మనకు ఉండాలండి. ఇది దేవుని మాట, పుటమ వేయబడిన మాట. ఇది అగ్ని వంటి వాక్కు, ఇది 2 అంచులు కలిగిన వాడి అయినటువంటి ఖడ్గము లాంటిది. ఆ భయం మనకు ఉండాలండి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంత భయముతో మనం వినగలుగుతామో, దేవుని మాటని మనం వణుకుచు భయపడుతూ, అబ్రహాం జీవిత చరిత్రలో మనకు బాగా తెలుసు. దేవుడు ఏమన్నాడు అబ్రహాముని? నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, ఆయనే చెప్పాడు కదా, నీవు అమితముగా ప్రేమించుచున్నా
నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించే ఆ పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమన్నాడు. ఎంత మీరు ఆలోచించండి. మీ ఇంట్లో ఒకడున్నాడు కదా, దేనికి పనికిరానోడు, వాడు మాట వినడు, పని చేయడు, తిరుగుతూ ఉంటాడు, దేనికి పనికిరానోడు. ఆయన తీసుకొని వచ్చి నాకు ఇచ్చేయి, నా దగ్గర ఉంటాడు అనలేదండి. దేనికి పనికి రాకుండా, ఇంటికి పనికి రాకుండా తనకు ఏది తోస్తే చేసుకుంటూ తిరుగుతున్నాడు కదా లోకానుసారంగా. ఆయన తీసుకొని వచ్చి నాకు ఇచ్చేయి, ఆయన సరిచేసి నేను నాతో ఉంచుకుంటాను అని అనలేదండి. నీవు దేనినైతే ప్రేమిస్తున్నావో, నీ ఇంట్లో ఏదైతే నీకు ఘనముగా ఉన్నదో, నీ మనసులో దేనికైతే విలువ ఉన్నదో, దేనికైతే నీవు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చున్నావో దానిని. మనమేమో ఉన్నతమైన వాటిని, ఘనమైన వాటిని, రమ్యమైన వాటిని మన దగ్గర పెట్టుకొని అల్పమైనవి, రాలిపోయినవి, ఊడిపోయినవి, పాసిపోయినవి అవి మాత్రం దేవునికి నమ్మకంగా అప్పగిస్తామండి. మాకు ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆడు దేనికి మాటినడు, అసలు యమా పొగరబోతాడు. ఆడు తీసుకెళ్ళి సేవలో ఉంచుకుంటారండి. మాటినేవాడిని మాత్రం ఎంటెక్ చదివిస్తాను, మాటినవాడిని మాత్రం మీ అంట తిప్పుకుంటారండి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీవు అమితముగా ప్రేమించుచున్నా, నీ గుండెల్లో నిండుకొని ఉన్నా అతన్ని నాకు దహన బలిగా అర్పించు, నాకు కానుకగా ఇవ్వు. దేవుని మాటకి ఎంత భయపడ్డాడంటే అబ్రహాము తడువు చేయలేదండి. ఉదయముననే లేచి కత్తె, కట్టెలు, పని వాళ్ళని తీసుకొని కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని మాటకు భయపడడం అంటే ఏంటి? దేవుని మాటకు భయపడిన వ్యక్తి నిర్లక్ష్యంగా ఉండడు, ఆలస్యం చేయడు, జాప్యం చేయడు. ఏమవుతుందో, ఏం చేస్తాడంటే చేద్దాంలే అని ఉండడు. వెంటనే ఆ పని చేసి నెరవేర్చి ముగించడానికి సాహసిస్తాడు. ఆకాశ నక్షత్రాల వలె అబ్రహాం దీవించబడ్డాడంటే ఎలా దీవించబడ్డాడు? లంచం కట్టి దీవించబడ్డా? ఎలియాజరు ఏం చెప్పాడు? నా యజమానుడైన అబ్రహాముని దేవుడు యెహోవా ఆశీర్వదించాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు నా యజమానుడు, యెహోవా చేత దీవించబడినవాడు. ఎందుకు దీవించాడు అంటే దేవుని మాటకు అంత భయపడినవాడు అబ్రహాం. మరి మనం భయపడుతున్నామా దేవుని మాటకి? దేవుని మాట విని ఆ రీతిగా మౌనం చేయాలనే భయం మనకు ఉంటుందా? ఆఖరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అందులో ఉన్న మాటను నేను చదువుతున్నాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. ప్రియులారా చూడండి, వాక్యంలో విని గైకొనాలంట. వినడం మాత్రమే కాదు సుమా, అందరం వింటున్నాం కదా. గైకొనడం, గ్రహించడం. మీరు మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివితే అందులో వ్రాయబడిన మాట, అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. గ్రహించాలండి. ఎందుకు చెప్తున్నాడు, ఇందులో ఉన్న మర్మం ఏంటి, ఏం చేయాలని ఆయన బోధిస్తున్నాడు. పిల్లలు చూడండి, వినడంలో ఎంత అనుభవాలు ఉన్నాయో, ఎన్ని అనుభవాలు ఉన్నాయో చూడండి. మనమేమో వాక్యం విన్నాను, 2 గంటలు విన్నానండి, 1.5 గంట విన్నానండి, గంట విన్నానండి. విన్నామండి 2 గంటలు, 3 గంటలు, 2 గంటలు, 1 గంట విన్నాం. విన్న దాంట్లో గ్రహించింది ఏంటండి? అదొక్కటి అడగండి అని చెప్తారు. విన్నావా అని అడగండి. విన్నాం. ఏం విన్నారు? అవన్నీ అడగకూడదండి, అవన్నీ ఆత్మకు తెలుసండి. మరి ఆత్మకు తెలిసింది ఒక మాట చెప్పండి. ఈరోజు ఆరాధనకి వెళ్ళి వచ్చారు కదా, ఏ వాక్యం విన్నారండి అని అడగండి. విన్న వాక్యాన్ని గ్రహించి అందులోని విషయాలు చెప్పే వాళ్ళని వేళ మీద మేము లెక్క పెట్టవచ్చు. ఆ వాక్యం యొక్క లోతేంటి, ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి, దానిలో ఉన్న దైవ సంకల్పం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ఇవన్నీ గ్రహించాలి, విని గ్రహించాలి.
ఈ నా శరీరము తిని ఈ నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు అవుతాడని ప్రభు చెప్తే ఆ మాట వాళ్ళకి ఎక్కింది కిక్కు. ఏంట్రా, ఏంటినా నా శరీరం తిని నా రక్తం త్రాగు అంటాడేంటి? మనల్ని రాక్షసులు అనుకున్నాడు ఏంటినా? మనల్ని ఏంటి చిన్న చూపు చూస్తున్నాడు? రక్తం దాగి మనుషుల మాంసాన్ని తినేవాళ్ళలాగా అనుకున్నాడా మనల్ని? ఎందుకు మన మీద ఆయనకి ఇంత చిన్న చూపు? నేను మొదటి నుంచే గమనిస్తున్నా. మనమంటే ఈయన ఏదో కొంచెం చిన్న చూపు చూస్తున్నాడు రా బాబా, నేను చెప్తానే ఉన్నా, మీకు అర్థమై చావలా. ఏంట్రా ఈ మాటలేంట్రా అని ఒకరినొకరు మాట్లాడుకొని వెళ్ళిపోయారట. ఏమనాలండి వాళ్ళని? ఆయన చెప్పింది ఏంటి, వీళ్ళు అనుకున్నది ఏంటి? లేదు, గ్రహించే మనసు లేదు. గ్రహించే మనసు లేదు. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు నిత్య జీవం కావాలంటే మనం ఈయన శరీరంలా మార్చబడాలనా? ఓకే, ఈయన రక్తంలాగా మనం మార్చబడాలనా? ఈయన రక్తాన్ని మనం పానం చేయాలంటే ఆ రక్తాన్ని మనం అబ్బే అంత ఆలోచించే అంత జ్ఞానం లేదు. ఆవేశం అండి. వాళ్ళు ఆయన చెప్పిన మాట వాళ్ళకి భారం అనిపించిందంట, తిరిగి వెళ్ళిపోయారట. ఇక ఎన్నటికీ వారు ఆయన వెంబడించలేదంటండి. ఎంత దుర్లభమైన పరిస్థితి చూడండి. ఆయన వాళ్ళని తిట్టింది లేదు, కొట్టింది లేదు, హింసించింది లేదు, వేధించింది లేదు, బాధ పెట్టింది లేదు. సత్యాన్ని చెప్తే సహవాసాన్ని పటాపంచులు చేసుకున్నారండి వీళ్ళు. ఉన్న విషయం చెప్తే కక్ష పెంచుకున్నారండి. వాస్తవం చెప్తే వీళ్ళు వాపోతున్నారండి. అరే బాబు, ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా కాదు, అలా ఉండాలి, అలా కాదు, ఇలా నడవాలంటే ఏమండి మేమే కనపడ్డామంటండి. ఇంకెవడు కనపడ్డా? ఒకరితో మనకేంటి? ఏమండి ఇలా మాట్లాడతారేంటండి? ఇంకెవరికి చెప్పరా? మీరు మాతోనే చెప్పాలనా? సరే, ఇంకొకరితో చెప్పామనుకో, ఆయన వాళ్ళతోనే చెప్తాడండి. మాకెందుకు చెప్తాడు? చెప్తే ఒక తంట, చెప్పకపోతే ఒక తంట. నా ప్రియ సహోదరులారా, బాధాకరమైన విషయం. వెళ్ళిపోయారట. వద్దురా మనకు, వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళని కనబడితే వాళ్ళని అడిగేమనుకో, ఎందుకు వచ్చేసారండి అని వాళ్ళు అంటారు, మాకు గిట్టలేదండి. ఆయన రక్త మాంసాలు తినమంటున్నాడు. ఆయన రక్తాన్ని మేము తాగేదేంటి? ఆయన శరీరాన్ని మేము తినేదేంటి? సరే, అర్థం కాలేదు ప్రభువా, నాకు ఈ మాట అర్థం కాలేదు. నీ రక్తాన్ని తాగి నీ మాంసాన్ని అంటే ఏంటి ప్రభువా అని అడుగుంటే చెప్తాడు కదా ఆయన. అంత ఆవేశం ఏంటి? ఆవేశంతో నిర్ణయాలు ఏంటి? ఎవరికి లాస్, ఎవరికి నష్టం? ఆయనకు వేరే ఇండు ఫలించగలమా? ఆయనకు వేరే ఇండు దీవించబడగలమా? ఆయనకు వేరే ఇండు మనం ఫలించి దీవెనకరంగా బ్రతకగలమా? ఒక క్షణం మనకు గడుస్తుందా? చీకటమేం కదా దినాలు. చీకటైనా పర్లేదు, వెళ్ళిపోయారు. అందుకే ఎవడు నా మాటలు విని ఆ మాటలను గైకొంటాడో వానికి ఈ దీవెనలు. ఎలా వినాలి? 3 విషయాలు చెప్పాను. సమ్మతించి ఆయన మాట వినాలి, వణకుచు భయముతో ఆయన మాట వినాలి, గ్రహించి ఆయన మాటలు వినాలి. అప్పుడు దీవెన మనకు కలుగుతుంది. తీర్మానం చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. మేము ఎలా దీవించబడాలి, ఎలాగ మేము ఆశీర్వదించబడాలి మీ లేఖనాలలోంచి మేము గ్రహించగలిగాము. అవును, ఎలా నీ మాట వినాలి అనేది ఒక 3 అనుభవాలు మేము తలంచుకుంటూ వచ్చాము. సమ్మతించి వినడానికి, వణకుచు భయముతో వినడానికి, గ్రహించి వినడానికి మాకు కృపను అనుగ్రహించమని నాయనా, ఈ అనుభవాలు లేక దీవెనలు పోగొట్టుకునిన సన్నివేశాలు ఎన్నో మాకు జ్ఞాపకం వస్తున్నాయి. పశ్చాత్తాపడుతున్నాము, పాదాలు పట్టుకుంటున్నాము. కనికరించమని వేడుకుంటూ నాయన మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాము. మా ప్రార్థన ఆలకించి మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, ఈ మాటలు విని ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదించండి. వారి యొక్క హృదయ అభిలాషను తీర్చండి. స్వస్థపరచు దేవునిగా ప్రత్యక్షం అవ్వండి. ఒక్కొక్కరిని సాక్ష్యపు కుటుంబాలుగా తీర్చిదిద్దమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.